నవమాసాలు మోసి బిడ్డను కనడం ఎంత అపురూపమైనదో బిడ్డకు తల్లిపాలు అందించడం కూడా అంతే అపురూపమైనది. ఈ విషయంలో నేటి తల్లులు వెనుకబడే ఉన్నారని చెప్పాలి. అయితే దేశంలో సుమారు 11 కోట్ల మంది చిన్నారులకు తల్లిపాలు అందడం లేదని సర్వేలు చెబుతున్నాయి. అమ్మ అనిపించుకోవటం కోసం మహిళ పడే ఆరాటం ఒక తల్లికే తెలుస్తుంది. కానీ నేడు తల్లి అనిపించుకున్నాక ఆ అమ్మ బిడ్డకు ఇవ్వాల్సిన మొదటి ఆహారం తల్లిపాలను సంపూర్ణంగా అందజేస్తుందా అంటే లేదని చెప్తున్నారు వైద్యులు. లక్ష్యాలు, ఉద్యోగాలు అంటూ కాలంతో సమానంగా పరుగులు పెడుతున్న మహిళలు పిల్లలకు అందాల్సిన తల్లిపాలను సంపూర్ణంగా అందివ్వటంలో వెనుకంజలోనే ఉన్నారు. అయితే పిల్లలకు పాలు ఇవ్వడంలో ఉన్న సంతోషం మాటల్లో చెప్పలేనిదంటున్నారు తల్లులు. And I was very happy to breastfeed my child. So till now I used to give, but now my milk is not sufficient. I feel very unhappy because my child is going through a lot of pain, but still I am really trying a lot. తల్లిపాలపై పెరగాల్సిన అవగాహన నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. కానీ ఇవి ఉత్సవాలకే పరిమితమవుతున్నాయి. స్వచ్ఛంద సంస్థల నుంచి మహిళా సంఘాల వరకు అందరూ తల్లుల్లో అవగాహన పెంచాల్సి ఉందన్నారు ఎంపీ కవిత. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ఉన్నటువంటి అందరి యొక్క కన్సర్న్ కూడా ఇవాళ తల్లిపాలు బిడ్డకి ఇవ్వడం వల్ల దాదాపుగా 5 సంవత్సరాల లోపు బిడ్డలు చనిపోవడం అన్నది చాలా తగ్గుతుంది. ఇది చాలా మంచి ట్రెండ్. అంటే తల్లికి కూడా దాదాపుగా 3 నుంచి 4 ప్రాణహాని కలిగించేటటువంటి క్యాన్సర్స్ రాకుండా కూడా నిరోధించగలిగేటటువంటి శక్తి తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా మరి ఇంప్రూవ్ అవుతుంది అన్నటువంటిది సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి అంశాలు. పిల్లలకు పాలు ఇవ్వకపోవడంలో ప్రధానంగా నేడు మహిళలు ఉద్యోగాల బాట పట్టడంతో పాటు మెటర్నరీ లీవ్ తక్కువగా ఇవ్వడంతో పిల్లలు తల్లిపాలకు దూరం అవుతున్నారు. అయితే మెటర్నరీ లీవ్ కనీసం 6 నెలలు పెంచితే బాగుంటుందంటున్నారు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు. ఒక తల్లి ఒక శిశువుకు జన్మనిచ్చిందంటే సంవత్సరంన్నర హ్యాండిక్యాప్ అయిపోతారు. శిశువు ఒక రక్షణ ఇవన్నీ చూసుకోవాల్సిన తల్లి, పాలు పట్టాల్సింది కూడా తల్లి. కానీ లీవులు దొరకకపోవడం ఏం చేస్తున్నారంటే సక్కర్స్ ద్వారా పాలు తీసి పెట్టి స్టోర్ చేసేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా అట్లా పొద్దుటి నుంచి రాత్రి దాకా ఇంటర్వెల్స్లలో పాలు ఇవ్వనప్పుడు ఆ పాలు తొందరగా ఇవ్వకుండా అయిపోయే పరిస్థితి కూడా తల్లులకు ఏర్పడుతుంది. తర్వాత తల్లులకు ఏదైతే పాలు ప్రొడ్యూస్ చేయాల్సిన పాలు ఉన్నాయో ఆ పాలు పూర్తిగా ప్రొడ్యూస్ చేయకుంటే అనారోగ్యం కూడా ఏర్పడుతుంది. అయితే ఈ మెటర్నిటీ లీవ్ అన్నది 180 days అన్నది ఒకటి ఉండింది, అది కూడా పెంచాల్సిన అవసరం ఉంది. పురిటిలోనే పిల్లల్ని పోగొట్టుకున్న తల్లి తన పాలను తల్లి లేని పిల్లలకు ఇవ్వడానికి కొందరు తల్లులు ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తున్నారు. ఇది నిజంగా మాతృత్వంలోని గొప్పతనమే అని చెప్పుకోవాలి.